అండర్ ఆర్మ్స్‌లో ఉన్న డార్క్‌నెస్ తగ్గాలి అంటే మనం ఏం చేయాలి? అంటే ముందుగా మనకు డెర్మటాలజిస్ట్ సజెషన్ తీసుకొని అండర్ ఆర్మ్స్‌లో ఉన్న డార్క్‌నెస్ అనేది తగ్గడానికి ఫస్ట్ మనకు కొన్ని క్రీమ్స్ అలాగే కాస్మెటిక్ ప్రొసీజర్స్ ఉంటాయి. క్రీమ్స్ విషయానికొస్తే ఆ స్కిన్‌ని లైట్ చేసే ఏజెంట్స్ ఉన్నటువంటి వైటమిన్ సి గానీ, లేదంటే గ్లైకోలిక్ యాసిడ్ బేస్డ్ సీరమ్స్ కానీ, క్రీమ్స్ కానీ, అలాగే మనకు స్కిన్ లైటనింగ్ సీరమ్స్ అని ఈ మధ్య ఎక్కువగా రావడం జరుగుతుంది. అలాంటివి గనుక వాడినట్లయితే అండర్ ఆర్మ్స్ వైట్‌నెస్ అనేది రెడ్యూస్ అవ్వడానికి మనకు ఎంతగానో హెల్ప్ అవుతుంది. దాంతో పాటుగా మెడికల్ ప్రొసీజర్స్ ముఖ్యంగా అండర్ ఆర్మ్ డార్క్‌నెస్‌కి కెమికల్ పీల్స్ అని ఎంతగానో హెల్ప్ అవుతాయి. కొంతమంది టీసీఏ పీల్స్ కానీ, లేదా కొంతమంది గ్లైకోలిక్ యాసిడ్ పీల్స్ కానీ చాలా మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది. ఎక్కువ డార్క్‌నెస్ ఉన్నప్పుడు మనం కొన్నిసార్లు లేజర్ ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే మైక్రోడెర్మాబ్రేషన్ కానీ. సో వీటి వల్ల ఏంటంటే మనకు ఆ డార్క్‌నెస్ తగ్గి కొన్ని సెషన్స్ ఒక 2-3 మంత్స్ టైంలో మనం ఆ డార్క్‌నెస్‌ని మనం చాలా వరకు రెడ్యూస్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ. సో చాలామంది నోటి చుట్టూ పిగ్మెంటేషన్‌తో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓవరాల్‌గా ఫేస్ అంతా తెల్లగా ఉన్నా సరే పెరియోరల్ పిగ్మెంటేషన్ చుట్టూ కొంచెం నల్లగా ఉండడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అంటే స్కిన్ కండిషన్స్‌లో దేనికైనా సరే ఫస్ట్ మనకు అది ఎందుకు వచ్చింది అనేది చూసుకొని, అదేమన్నా మెడికల్ కండిషన్స్ వల్ల వచ్చిందా, లైఫ్ స్టైల్ వల్ల వచ్చిందా అనేది చూసుకొని దాన్ని లిమిట్ చేసుకోవాలి. రెండోది ఎలాంటి క్రీమ్స్ వాడాలి. మూడోది కాస్మెటిక్ ప్రొసీజర్స్ ఏముంటాయి. సో క్రీమ్స్ విషయానికి వస్తే స్కిన్ వైటనింగ్ ఏజెంట్స్ అంటే వైటమిన్ సి కానీ, నియాసినమైడ్ కానీ ఇట్లాంటి వాటితో పాటు రీసెంట్ డేస్లో కొన్ని మంచి సీరమ్స్ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సుగంధ అని ఒక సీరం ఉంటుంది. అందులో మనకు ట్రానిక్సిమిక్ యాసిడ్, ఆల్ఫా ఆర్బుటిన్, నియాసినమైడ్, సో ఇట్లాంటి ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ అంటే పిగ్మెంటేషన్ రెడ్యూస్ చేయగలిగిన ఇంగ్రీడియంట్స్ తోటి కొన్ని సీరమ్స్ వస్తూ ఉన్నాయి. అవి కనుక మనకి ఎవ్రీడే కనుక వాడినట్లయితే పిగ్మెంటేషన్ చాలా వరకు రెడ్యూస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ సలహా ద్వారా మన స్కిన్ టైప్ని కూడా వాడుకుంటే మంచిది. అలాగే కాస్మెటిక్ ప్రొసీజర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకు కెమికల్ పీల్స్ కానీ, లేజర్స్ కానీ ఇవి మనకు రెడ్యూస్ అవ్వడానికి చాలా వరకు హెల్ప్ అవుతాయి. దాంతోపాటుగా ఇటీవల కాలంలో ఎక్సోజోమ్ బేస్డ్ కొన్ని మెడిఫేషియల్స్ రావడం జరిగింది. అవి కూడా పిగ్మెంటేషన్ని కంట్రోల్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి. సో మనకున్న సిచ్యువేషన్ బట్టి డాక్టర్ సలహా ద్వారా బ్లైండ్గా క్రీమ్స్ వాడుకోవడం కంటే కూడా మన స్కిన్ కండిషన్ బట్టి ట్రీట్ చేసుకుంటే మంచిది. థ్యాంక్ యూ.